హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు ఇంట్లో పూజ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి ప్రమీల మీద కోపంతో పెద్దక్క ఏంటిదంతా అని అనగానే, అదేంటి చిన్నమ్మాయి అలా అడుగుతావు? ఇంటి కొత్త కోడలతో దేవుడికి పూజ చేయించడం మన ఆచారం కదా, అందుకే మధు చేత పూజ చేయించాను అని అంటూ ఉంటే, చేయిస్తావా? ఆచారం అయితే చేయిస్తావా అని కోప్పడుతుంది. అది చూసి ప్రమీల, మధు అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. వెంటనే నాగవల్లి కవర్ చేస్తూ నవ్వుతూ, అదేంటి పెద్దక్క, నా కోడల చేత నేనే మొదటిసారి ఈ ఇంట్లో పూజ జరిపించాలి అనుకున్నాను, కానీ నువ్వే జరిపించేశావు. ఏంటి పెద్దక్క ఇది? నాకు నా కోడల చేత పూజ చేయించాలని ఆశగా ఉండదా అని అంటూ ఉంటే ప్రమీల, మధు చాలా సంతోషపడుతూ ఉంటారు. నాగవల్లి అలా మాట్లాడడం చూసి శ్రేయ, లోహి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మధు, అదేంటంటే ఎవరు చేపిస్తే ఏంటి, ఈ ఇంటి మంచి కోసమే కదా అని అంటూ ఉంటే, అది కాదమ్మా మధు, మాకు కొన్ని ఇష్టాలు కోరికలు ఉంటాయి కదా అని నాగవల్లి కవర్ చేస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది. మధుకి మనసులో, నాకు తెలుసా ఆంటీ, నన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి పంపించారని అని చూస్తున్న మీరు నా చేత పూజ ఎందుకు చేపిస్తారు అని మధు అనుకుంటూ ఉంటే, నాగవల్లి కూడా తొందరలోనే ఈ ఇంట్లో నుండి నిన్ను శాశ్వతంగా బయటికి పంపించేస్తాను అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. నాగవల్లి అలా మాట్లాడడం చూసి దేవాకి కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ మధు దగ్గరికి వచ్చి, మధు నీతో కాస్త మాట్లాడాలి పద అని అనగానే, ఇక శ్రేయ, లోహి, నాగవల్లి అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఏంటి మ్యాడీ, ఇప్పుడే మాట్లాడాలి అని అంటూ ఉంటే, అప్పుడే మ్యాడీ చెప్తాను రా మధు అని మధుని చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కెళ్తూ ఉంటాడు. అది చూసి శ్రేయ, లోహి, నాగవల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. మ్యాడీ మధుని గది లోపలికి తీసుకెళ్ళి డోర్ వేసి లాక్ చేస్తాడు. అది చూసి శ్రేయ కోపంతో లోహితో, ఏంటి లోహి, బావా ఆ మధుని అలా గదిలోకి లాక్కెళ్తున్నాడేంటి అంటే, బావా మధు అని అంటూ ఉంటే, శ్రేయ నువ్వు ఏవేవో ఊహించుకొని నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. అయినా మ్యాడీ ఆ మధుకి దగ్గరయ్యే ఛాన్సే లేదు. ఆ మధు లైఫ్ని సేవ్ చేయడం కోసం మ్యాడీ ఆ మధుని పెళ్లి చేసుకున్నాడు, కానీ దాని మీద ఇష్టంతో కాదని తెలుసు కదా అని అంటూ ఉంటే, కానీ ఇప్పుడు చూస్తుంటే అలా అనిపించట్లేదు లోహి అని అంటుంది. చూడు నీకే అర్థమవుతుంది అని లోహి అంటూ ఉంటుంది. ఇక నాగవల్లి, దేవ, వసంత వాళ్ళంతా కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మ్యాడీ మధుని గదిలోకి తీసుకెళ్ళి, ఏంటి మధు, ఏంటి నువ్వు చేస్తుంది అని అనగానే, నేనేం చేశాను మ్యాడీ అని అడుగుతూ ఉంటుంది. అదే ఈ పూజలేంటి, ఇదంతా ఏంటి అని అంటూ ఉంటే, అదేంటండి అలా అంటారు, నేను ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటి క్షేమం, ఈ ఇంట్లో వాళ్ళ మంచి నాకు ముఖ్యం కదా, అందుకే ఈ ఇల్లు బాగుండడం కోసం పూజ చేస్తున్నాను, ఇందులో తప్పేముంది అని అనగానే, మధు మతి లేకుండా మాట్లాడకు, నీకు నాకు జరిగింది పెళ్ళే కాదు, నువ్వు నా భార్యవే కాదు, నువ్వు అసలు ఈ ఇంటి కోడలివే కాదు, అలాంటప్పుడు ఇదంతా అవసరమా అని అనగానే, ఏంటి మ్యాడీ ఏమన్నావు, నీది నాది పెళ్ళి కదా, గుళ్ళో అమ్మవారి సాక్షిగా నా మెడలో నువ్వే ఈ పసుపు తాడిని కట్టి నీ భార్యను చేసుకున్నావు, అలా అమ్మవారి సన్నిధిలో నన్ను పెళ్లి చేసుకొని మనది పెళ్ళి కాదు అంటున్నావేంటి అని అంటూ ఉంటే, లేదు మధు నేను దీనికి ఒప్పుకోను అని అంటూ ఉంటే, సరే అయితే ఈ విషయం బయటికి వెళ్ళి అందరి ముందు చెప్పేసేయ్, అప్పుడు నేను నా లిమిట్స్లో నేనుంటాను అని అంటూ ఉంటే, లేదు నేను చెప్పలేను
అని మ్యాడీ అంటాడు. అయితే నేను ఈ ఇంటి కోడల్ని, నీ భార్యనే అయితే అని మధు అంటూ ఉంటే, మధు ఏంటి మధు, నువ్వు నన్ను ఇంతలా టార్చర్ పెడుతున్నావేంటి అని అంటూ ఉంటే, చూడు మ్యాడీ, నీకు కూడా మనసులో ఎక్కడో నేను నీ భార్యననే ఫీలింగ్ కలుగుతుంది కదా, చెప్పలేకపోతున్నావు కదా అని అంటూ ఉంటే, లేదు లేదు, నాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ కలగలేదు అని అనగానే, అలా నోటితో చెప్తే కాదు బాబు, ఒక్కసారి పక్కకు వెళ్ళి నీ మనసులోకి తొంగి చూడు, నేను భార్యననే ఫీలింగ్ కనిపిస్తుంది అని మధు చెప్తూ ఉంటే మ్యాడీ చూస్తూ ఉంటాడు. ఇక మధు, నాకు చాలా పనులున్నాయి బాబు, ఇంట్లో వాళ్ళందరి కోసం టిఫిన్ చేయాలి కదా అని మధు వస్తూ ఉంటుంది. మధు గదిలో నుండి బయటికి రాగానే లోహి, శ్రేయ ఇద్దరూ కూడా చూస్తూ ఉంటారు. అది గమనించిన మధు, నాకు తెలుసు మీరు గోతిక నక్కల్లా మ్యాడీ నేను ఏం మాట్లాడుకుంటున్నామా అని చూస్తూ ఉంటారని. ఇప్పుడు మీకు ఒక చిన్న జలకిస్తాను చూడు అని అనుకొని ఇక మధు డోర్ తీయగానే సిగ్గుపడుతున్నట్టు, మెలికలు తిరిగిపోతున్నట్టు, చాలా మురిసిపోతూ కనిపిస్తుంది. అది చూసి శ్రేయ, లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మధు వస్తూ ఉంటే ఇక శ్రేయ లోహితో, ఏంటి లోహి, నువ్వేం చెప్పావు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ మధు ఏంటి గదిలో నుండి అంతలా సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ మురిసిపోతూ వస్తుంది, నాకు భయంగా ఉంది లోహి అని అంటూ ఉంటే, శ్రేయ నువ్వు టెన్షన్ పడకు, ఉండు నేను అడుగుతాను అని లోహి అంటుంది. మధు అక్కడికి రాగానే సిగ్గుపడుతూ ఉన్న మధుని చూసి లోహి, ఏంటే అంతలా మెలికలు తిరిగిపోతూ అంతలా సిగ్గుపడిపోతున్నావేంటి అని అంటూ ఉంటే ఇక మధు, ఏంటి లోహి నీకు తెలీదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రమిళ అక్కడికి వచ్చి లోహి మాటలు విని, ఏంటి అమ్మాయి, ఏంటా ప్రశ్న అని అడుగుతుంది. ఇక శ్రేయ, అదే పెద్దత్త, లోహి అడిగిన దాంట్లో తప్పేముంది, మధు ఎందుకు అంతలా సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ వస్తుంది అని అంటూ ఉంటే ఇక ప్రమిళ, చూడమ్మా, నీకంటే పెళ్ళి కాలేదు, ఇలాంటి విషయాలు నీకు తెలిసుండవు, ఇదిగో లోహి నీకు తెలీదా, నీకు కూడా కొత్తగా పెళ్ళైంది కదా, కొత్తగా పెళ్ళైన జంట మధ్యలో ఇలాంటి ముద్దు ముచ్చట్లు సరదాలు అన్నీ కామన్ కదా, అది కూడా ఎలా అడుగుతారు, కాస్తైనా సెన్స్ లేదా అని అనగానే ఇక లోహి, శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్రమిళ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లోహి, శ్రేయ మధుతో, ఏంటి మధు, అత్త చెప్పింది నిజమేనా అని అనగానే, అవును శ్రేయ, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి, ఇప్పుడు అసలే నేను ఈ ఇంటి కోడల్ని కదా అని చెప్పి మధు వెళ్ళిపోతూ ఉంటే శ్రేయ, లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రేయ ఏడుస్తూ, ఏంటి లోహి, నన్ను ఆ రోజు మామయ్య అనవసరంగా కాపాడాడు, ఆ రోజే నా చావు నన్ను చావనిస్తే అయిపోయేది, అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు నన్ను ఇంతలా బాధ పెట్టడం కోసమేనా నన్ను బ్రతికించింది అని అంటూ ఉంటుంది. అప్పుడు లోహి, శ్రేయ బాధపడక శ్రేయ, అయినా ఎన్ని రోజులు ఆ మధు ఈ ఇంటి కోడలుగా ఉంటుందో నేను చూస్తాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని మ్యాడీకి, ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తాను, నన్ను నమ్ము శ్రేయ అని అంటూ ఉంటే ఇక శ్రేయ, లోహి నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను మా బావని కలపాలి అని అంటూ ఉంటుంది. ఇక మధు కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి అక్కడ ఉండడం చూసి మధు నాగవల్లి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య వంట ఏం చేయమంటారు అని అడుగుతుంది. ఆ పిలుపు విని నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, ఏంటే ఆ పిలుపు అని అనగానే, అదేంటత్తయ్య, నేను తప్పుగా ఏం పిలిచాను, మీరు నా భర్తకి అమ్మగారు కదా, అలాంటప్పుడు మిమ్మల్ని అత్త అని పిలవాలి కదా అని అంటూ ఉంటే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నిన్నటి వరకు ఆంటీ అని పిలిచావు కదా అని అనగానే, చూడండి అత్తయ్య, ఎవరో పరాయి వాళ్ళని, దూరపు వాళ్ళనైతే అలా ఆంటీ అని పిలుస్తారు, మీరు నాకు ఇప్పుడు అత్త కదా, అందుకే మిమ్మల్ని అత్తయ్య అనే పిలుస్తాను, మీరు కూడా ఇదే ఫిక్స్ అయిపోండి అని అంటూ ఉంటే నాగవల్లికి
చాలా కోపం వస్తుంది. ఏయ్, ఏంటే, ఏ ధైర్యంతో ఇంతలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతావో తెలీదు, అలాంటి నీకు ఇంత ఎక్స్ట్రాలు అవసరమా అని వినగానే, ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నా ఇంటిని వదిలేసి, నా భర్తని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను అని వినగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏదే నీ ఇల్లు అని వినగానే, ఇదే అత్తయ్య, ఇదే నా ఇల్లు. నా భర్త మీ కొడుకు కదా, అంటే ఇది నా ఇల్లే కదా అని అంటూ ఉంటే నాగవల్లికి చాలా కోపం వస్తుంది. చూడు, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. మ్యాడీ నిన్ను కేవలం జాలితో మాత్రమే పెళ్లి చేసుకున్నాడు, అంతేకాని లైఫ్ లాంగ్ తన భార్యగా తన మనసులో స్థానం ఇవ్వడానికి కాదు అని అనగానే, చూడత్తా, మీరు కూడా ఫిక్స్ అయిపోండి. మ్యాడీ నన్ను జాలితోనే పెళ్లి చేసుకోవచ్చు, కానీ మ్యాడీకి ఏదో ఒకరోజు నా మీద ప్రేమ కలుగుతుంది, నన్ను భార్యగా అంగీకరిస్తారు, చూస్తూ ఉండండి అని అంటుంది. ఏం చూసుకొని, నీకు ఏం చూసుకొని అంత నమ్మకం అని అనగానే తన మెడలో ఉన్న తాళిని చూపించి, ఈ తాళి బంధం చూసుకొనే అత్తయ్య నాకు ఇంత బలం, ఇది సాక్షాత్తు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తాళి. ఆ అమ్మవారి అనుగ్రహంతోనే నాకు మ్యాడీకి పెళ్లి జరిగింది. అలాంటి తాళి మీద ఉన్న నమ్మకంతోనే చెప్పగలుగుతున్నాను, ఎప్పటికైనా మ్యాడీ మనసులో నాకు భార్య స్థానం ఇస్తాడు అని. అది ఎన్ని రోజులైనా సరే నేను ఎదురు చూస్తూ ఉంటాను, కానీ ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను అని మధు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధు అలా మాట్లాడడం చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది? నిజంగానే మ్యాడీ దీన్ని భార్యగా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఆ చిన్నిని నా కుటుంబానికి మ్యాడీకి ఎంత దూరం చేయాలన్నా అది మళ్ళీ నా కొడుకుకి నా ఇంటికి అంత దగ్గరయ్యింది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మ్యాడీ లైఫ్లో నుండి, ఈ ఇంట్లో నుండి, ఈ ప్రపంచంలో నుండే పంపించేయాలి. అప్పుడే నేను శ్రేయకి న్యాయం చేసినట్లవుతాను, నేను అనుకున్నది నెరవేరినట్టు అవుతుంది అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. దానికోసం సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పుడే ఒకరోజు నాగవల్లి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే ప్రమిళ నాగవల్లి దగ్గరికి వచ్చి, చిన్నమ్మాయి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, నేను మార్కెట్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొస్తాను అని చెప్పగానే ఇక అప్పుడే నాగవల్లికి ఒక ఆలోచన వస్తుంది. అయ్యో పెద్దక్క, నువ్వు సరుకులు తేవడం ఏంటి అని అంటూ ఉంటే, అదేంటి చిన్నమ్మాయి, ఎప్పుడూ ఇంటికి కావాల్సిన సరుకులు నేనే తీసుకొస్తాను కదా అని అనగానే, అవును పెద్దక్క, కానీ ఇప్పుడు ఈ ఇంటి కోడలు మధు ఉంది కదా, ఇలాంటివి తను చూసుకుంటేనే బాగుంటుంది, తనకి కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా అని అనగానే ఇక ప్రమిళ మధునా అని అంటుంది. ఇక అప్పుడే మధు అక్కడ ఉండడం చూసి, అవునక్క, మధునే, అమ్మ మధు అని పిలవగానే ఇక మధు నాగవల్లి దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్య అని అంటుంది. అప్పుడు నాగవల్లి, అదే మధు, ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయిపోయాయని పెద్దక్క చెప్తుంది. పెద్దక్క మార్కెట్కి వెళ్తాను అంటే, నువ్వు కాదక్క, ఇప్పుడు ఈ ఇంటి బాధ్యత అంతా మధునే చూసుకుంది కాబట్టి మధునే సరుకులు తీసుకొస్తుంది, తనకు కూడా అన్నీ అలవాటైనట్లుంటుంది కదా అన్నాను. నువ్వేమంటావు మధు అని అనగానే ఇక మధు ఆలోచించి, అలాగే అత్తయ్య, నేనే వెళ్ళి సరుకులు తీసుకొస్తాను, పెద్దత్తయ్య మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి అని చెప్పగానే ఇక నాగవల్లి, సరే మధు, వెళ్ళి జాగ్రత్తగా సరుకులు తీసుకుని వచ్చేసేయి అని చెప్తుంది. ఇక ప్రమిళ డ్రైవర్ అని పిలుస్తూ ఉంటే నాగవల్లి, పెద్దక్క, నాకు ఇప్పుడే అర్జెంట్ వర్క్ ఉంది, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, నేను కార్ మధుకి ఇవ్వడం కుదరదు అని అనగానే, పర్వాలేదు అత్తయ్య, నేను ఆటోలో వెళ్ళొస్తాను అని మధు సరుకులు తేవడం కోసం బయలుదేరుతుంది. మధు బయటికి రాగానే నాగవల్లి తన ప్లాన్ని అమలు చేస్తుంది. ఎస్, ఇదే సరైన సమయం,
ఆ మధు ఒంటరిగా బయటికెళ్ళింది. అది తిరిగి మళ్ళీ ఇంటికి రావద్దు, రానివ్వను అని ప్లాన్ చేస్తూ వెంటనే తన ఫోన్ తీసి నాయక్కి ఫోన్ చేస్తుంది. నాయక్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అనగానే నాయక్ ఆ మధు ఒంటరిగా సరుకులు తేవడానికి మార్కెట్కి బయలుదేరింది. ఇదే సరైన సమయం, అది తిరిగి ఇంటికి రాకూడదు అని చెప్పగానే ఇక నాయక్ అర్థమైంది మేడం, నేను చూసుకుంటాను, మన మనుషుల్ని పంపిస్తున్నాను అని నాయక్ చెప్తాడు. ఇక నాగవల్లి నవ్వుకుంటూ ఉంటుంది. వసే మధు, ఈరోజే నీకు చివరి రోజు కాబోతుంది. నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి రావు. త్వరలోనే మ్యాడీకి శ్రేయకి మంచి ముహూర్తం చూసి పెళ్ళి జరిపిస్తాను. అప్పుడు నా అక్క ఆత్మ శాంతిస్తుంది, నాకు మనశ్శాంతి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. పాపం మధు సరుకులు తేవడానికి మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. అలా ఆటోలో వెళ్తూ ఉంటే అప్పుడే ఆ ఆటోకి కొంతమంది రౌడీలు ఎదురుగా వస్తారు. అది చూసి ఆటో డ్రైవర్ మధు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆటో డ్రైవర్ ఆ రౌడీలతో, ఏయ్ ఎవరు మీరంతా, ఎందుకు నా ఆటోకి అడ్డుగా వచ్చారు అని అనగానే ఇక మధు కూడా, ఏంటండి ఈ దౌర్జన్యం, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అంటుంది. ఇక ఆ రౌడీలు ఆటో అతనితో, రే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే ప్రాణాలతో బయటపడతావు, లేకపోతే నీకు ఈరోజే చివరి రోజు అవుతుంది, జాగ్రత్త అని కత్తి చూపించగానే ఆటో డ్రైవర్ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు. అదంతా చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ రౌడీలు మధు దగ్గరికి వస్తూ ఉంటే మధు, ఏయ్ ఎవరు మీరు, ఏం చేయబోతున్నారు అని భయపడుతూ ఉంటుంది. చూడు పాప, నిన్ను ఈ లోకం నుండి శాశ్వతంగా పైకి పంపించడానికే వచ్చాము. నువ్వు మాకు కోఆపరేట్ చేసావనుకో, చావు ఎంత సింపుల్గా ఉంటుందో నిన్ను అంత ప్రశాంతంగా పైకి పంపిస్తాం. కాదు కూడదు అని మారం చేసావనుకో, చావు ఎంత నరకంగా ఉంటుందో చూస్తావు అని చెప్పి మధు మీదకి వస్తూ ఉంటే మధు ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక రౌడీలని తోసేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. రౌడీలు కూడా మధుని చంపడం కోసం మధు వెనకాలే పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెడుతూ ఉంటే మధు తప్పించుకుంటూ ఉంటుంది. అప్పుడే రౌడీలు తన చేతిలో ఉన్న కర్రని మధు వైపుకు విసిరేసరికి మధు కింద పడిపోతుంది. ఇక మధు అలా కింద పడిపోవడంతో రౌడీలు ఒక్కసారిగా నవ్వుకుంటూ మధు దగ్గరికి వెళ్తూ ఉంటారు. మధుకి ఏం చెయ్యాలో అర్థం కాక చాలా ఏడుస్తూ భయపడిపోతూ ఉంటుంది. ఏంటి పాప, మా నుండే తప్పించుకోవాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు. ఈరోజు నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టే ఫిక్స్ అయిపో రేయ్ అని చెప్పగానే ఇక పక్కనున్న రౌడీ కత్తి ఇస్తాడు. ఆ కత్తి పట్టుకొని మధు దగ్గరికి వెళ్ళి మధుని పొడవబోతూ ఉంటాడు. అప్పుడే మ్యాడీ అక్కడికి వచ్చి ఆ కత్తిని చెయ్యితో పట్టుకుంటాడు. అది చూసి ఇక మధు ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతుంది. మ్యాడీ ఆ కత్తిని పట్టుకోగానే మ్యాడీ చేతి నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. మధు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి మ్యాడీ అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ ఆ రౌడీలతో, ఎంత ధైర్యం ఉంటే మధుని చంపాలని చూస్తారా, అయిపోయారా మీరు అని మ్యాడీ ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక రౌడీలు కూడా మ్యాడీతో ఫైట్ చేస్తూ ఉంటే మ్యాడీ ఆ రౌడీలని చిత్తకొడతారు. మ్యాడీ దెబ్బలు తట్టుకోలేక రౌడీలంతా అక్కడ నుండి పారిపోతూ ఉంటారు. అలా పారిపోతూ ఉంటే అందులో ఒక రౌడీని పట్టుకొని బాగా చిత్తకొడతాడు. చెప్పరా ఎవరు మధుని చంపమని మిమ్మల్ని పంపించారు? మీ వెనక ఎవరున్నారు? చెప్పరా, లేకపోతే ఈరోజు నిన్ను చంపేస్తాను అని బెదిరించడంతో ఆ రౌడీ, చెప్తాను సార్, చెప్తాను అని అంటాడు. చెప్పరా ఎవరు అని అనగానే, నాగవల్లి మేడమే మాకు డబ్బిచ్చి ఈ అమ్మాయిని చంపించమని చెప్పింది అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆ రౌడీని వదిలేయగానే ఆ రౌడీ అక్కడ నుండి పారిపోతాడు. ఇక మ్యాడీ, మమ్మీ మధుని చంపేయాలని చూసిందా?
అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతాడు. ఇక మధు మ్యాడీతో, వద్దు మ్యాడీ, ప్లీజ్ మ్యాడీ, తర్వాత చూసుకుందాం అని అనగానే, మధు నువ్వేం మాట్లాడకుండా నాతో రా అని మధుని కోపంగా ఇంటికి తీసుకెళ్తాడు. ఇక హాల్లోకి తీసుకెళ్ళి మమ్మీ అని గట్టిగా పిలుస్తూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటి మ్యాడీ గొంతులా ఉంది, అంత కోపంగా పిలుస్తున్నాడేంటి అని చెప్పి కిందికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే మధు మ్యాడీ పక్కనే తలకి గాయంతో ఉంటుంది. అది చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, అంటే మ్యాడీ ఈ మధుని సేవ్ చేశాడా అని చెప్పి కిందికి వచ్చి మధుని చూసి నటిస్తూ ఉంటుంది. అయ్యో ఏంటమ్మా మధు, తలకి ఆ గాయం ఏంటి, ఏంటి నాన్న, మధుకేమైంది అని నటిస్తూ ఉంటే ఇక మ్యాడీకి చాలా కోపం వస్తుంది. అప్పుడే దేవాశ్రయ, వసంత అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక మ్యాడీ, చాలు మమ్మీ, నటించింది చాలు. ఇన్ని రోజులు నువ్వు దేవతవని, చీమ కూడా అపకారం చేయవని నమ్మాను, కానీ నువ్వు ఇంత క్రూరంగా, ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావని అనుకోలేదు మమ్మీ అని మ్యాడీ అంటూ ఉంటే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే దేవా, రే మ్యాడీ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే, అవును డాడీ, నేను మమ్మీతోనే మాట్లాడుతున్నాను, మమ్మీ ఇలా చేస్తుందని అనుకోలేదు అని అనగానే, నేనేం చేశాను మ్యాడీ అని నాగవల్లి అంటుంది. ఏం చేశావా, పాపం అమాయకురాలైన మధుని చంపడం కోసం రౌడీలను పంపించావు కదా అని అనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దేవా, లోహి, శ్రేయ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అప్పుడే దేవా, రే ఏం మాట్లాడుతున్నావురా, మీ అమ్మ మధుని చంపించడం కోసం రౌడీలను పంపించడం ఏంటి అని అనగానే, అవును డాడీ, రౌడీలు మధుని చంపబోతూ ఉంటే నేనే తనని కాపాడాను, వాళ్ళని చిత్త కొడితే వాళ్ళని మమ్మీ పంపించిందని వాళ్ళే చెప్పారు డాడీ అని చెప్పగానే ఇక నాగవల్లి, దేవ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.